హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. మే 6వ తేదీన తిరుపతి గంగమ్మ జాతర ప్రారంభమవుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి చెల్లెలైనటువంటి తిరుపతి గ్రామదేవత తాతాయగుంట గంగమ్మ జాతర మే 6 నుండి 7 రోజుల పాటు రంగరంగ వైభవంగా జాతర జరుగుతుంది. మే 6వ తేదీన గంగమ్మ తల్లి చాటింపును ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. 7 రోజుల పాటు భక్తులు వేషాలతో తిరుపతి పురవీధుల్లో కనువిందుగా వేషాలతో తిరుగుతూ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి మొక్కులు చెల్లిస్తారు. మే 7వ తేదీన బైరాగి వేషం, 8న బండ వేషం, 9న తోటి వేషం, 10న దొర వేషం, 11న మాతంగి వేషం, 12న సున్నపు కుండలు, 13న అమ్మవారి జాతర మంగళవారం జరుగుతుంది. 14వ తేదీ ఉదయం చంప నరకడంతో అమ్మవారి జాతర అక్కడితో ముగుస్తుంది. గత ప్రభుత్వం తిరుపతి తాతాయగుంట గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. రాష్ట్రం నుండే కాకుండా దేశం నలువైపుల నుండి కూడా ప్రజలందరూ గంగమ్మ జాతరను, తిరుపతి తాతాయగుంట గంగమ్మ జాతరను చూసి తరించి ఇక్కడ కనువిందుల పండుగగా వాళ్ళు ఆ పండుగను జరుపుకుంటారు. కాబట్టి తెలుగు రాష్ట్రాలలోని తెలుగు ప్రజలందరూ కూడా తిరుపతి గంగమ్మ తల్లిని దర్శించి ప్రతి ఒక్కరూ కూడా అమ్మ ఆశీర్వాదం పొందాలని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. చూస్తూ వచ్చేయండి.